థర్డ్ టాపిక్, థర్డ్ వన్, హౌ షుడ్ సెక్షువల్ అబ్యూస్ సర్వైవర్స్ బీ ట్రీటెడ్. ఇది న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ద మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది 1971, రెగ్యులేట్స్ ద కండిషన్స్ అండర్ విచ్ ఎ ప్రెగ్నెన్సీ మే బీ లీగల్లీ టర్మినేటెడ్ బై ఎ మెడికల్ ప్రాక్టీషనర్ ఇన్ ఇండియా. ద యాక్ట్ వాస్ అమెండెడ్ ఇన్ 2021. ఎప్పుడు అమెండ్ చేశారు? 2021. గుర్తుపెట్టుకో. టు ఎక్స్పాండ్ యాక్సెస్ రికగ్నైజ్ ఉమెన్స్ రీప్రొడక్టివ్ అటానమీ. ఉమెన్స్కి రీప్రొడక్టివ్ అటానమీ, తను అనుకుంటే తన స్వతహాగా అబార్షన్ చేసుకునే యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేశారనమాట 2021. ఓకే. అండ్ ఎన్షూర్ సేఫ్ అబార్షన్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. హౌ డస్ ద లా ఆపరేట్? లా ఎలా ఆపరేట్ చేస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియాలో? దీనికి లా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ అబార్షన్కి లా ఎలా యాక్ట్ చేస్తుంది? ఒరిజినల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి 1971 యాక్ట్లో? ఒరిజినల్ ప్రొవిజన్స్ ఏమంటున్నాయి? ఓకే. అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్, సబ్జెక్ట్ టు అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్ అనమాట. ఓకే. అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్, అలౌడ్ అప్ టు 20 వీక్స్ అనమాట. సబ్జెక్ట్ టు 20 వీక్స్, సబ్జెక్ట్ టు రిస్క్ టు ఉమెన్స్ లైఫ్, రిస్క్ ఆఫ్ గ్రేవ్ ఫిజికల్ మెంటల్ ఇంజురీ. తర్వాత ఏంటి? ఒక్క నిమిషం అండి, సారీ. అబార్షన్ అలౌడ్ అప్ టు 20 వీక్స్ దేని కింద? 1971 యాక్ట్ కింద 20 వీక్స్ అలౌడ్ చేశారు. రిస్క్ సబ్జెక్ట్ టు రిస్క్ టు ఉమెన్స్ లైఫ్, రిస్క్ ఆఫ్ గ్రేవ్ ఫిజికల్ మెంటల్ ఇంజురీ, ప్రెగ్నెన్సీ కాజ్డ్ బై రేప్ ఆర్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. కీ అమెండ్మెంట్స్ అంటే 2021లో ఏమేమి అమెండ్మెంట్స్ చేశారు? ఇప్పుడు దీనికి ఎందుకు న్యూస్లో ఉంది? అమెండ్మెంట్స్ చేశారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ జెస్టేషన్ లిమిట్ అనమాట. ఇంతకుముందు ఎన్ని వీక్స్ అనేది మీరు చూశారు కదా ఇక్కడ, 20 వీక్స్. ఇప్పుడు ఏం చేశారు? అప్ టు 24 వీక్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. కోర్ట్స్లో ఇష్యూస్ నడుస్తున్నాయి అనమాట. రేప్ సర్వైవర్స్, విక్టిమ్స్, మైనర్స్ మీద రేప్ జరిగి ఉంటే పాక్సో యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళకి అబార్షన్ చేయడానికి ఎప్పటి వరకు పాసిబిలిటీ ఉంది అని అనలైజ్ చేస్తున్నారు. అప్పుడు అమెండ్మెంట్ కూడా జరిగింది 2021లో. అప్ టు 24 వీక్స్ వరకు ఫర్ స్పెషల్ కేటగిరీస్, ఎవరెవరు రేప్ సర్వైవర్స్, ఇన్సెస్ట్ విక్టిమ్స్, మైనర్స్కి పాసిబిలిటీ ప్రొవైడ్ చేశారనమాట ఈ అమెండ్మెంట్ ద్వారా. మెడికల్ బోర్డు కూడా పెట్టారు. రిక్వైర్డ్ ఫర్ అప్రూవల్ బియాండ్ 20 వీక్స్ అంటే మెడికల్ బోర్డు ఉంది. మెడికల్ బోర్డుకి మెడికల్ బోర్డు పర్మిషన్ కావాలి. 20 వీక్స్ దాటింది అంటే కంపల్సరీ మెడికల్ బోర్డు అప్రూవల్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. మ్యారిటల్ స్టేటస్ న్యూట్రాలిటీ, రికగ్నైజ్డ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండర్ కాంట్రాసెప్టివ్ ఫెయిల్యూర్ క్లాస్. ఓకే. అన్మ్యారీడ్ ఉమెన్ని కూడా దీంట్లో రికగ్నిషన్ ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు రికగ్నైజ్ చేశారు. కాన్ఫిడెన్షియల్